ఏపీ ఎన్నికల రణక్షేత్రంలో భాగంగా ఇప్పుడు గుంటూరు లోక్సభ నియోజకవర్గం దగ్గరికి వెళ్దాం. గుంటూరు లోక్సభలో మొత్తం ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల దగ్గరికి వెళ్తే తాడికొండ ఎస్సీ నియోజకవర్గం, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, మళ్ళీ ఇది ఎస్సీ నియోజకవర్గం, గుంటూరు వెస్ట్ అండ్ గుంటూరు ఈస్ట్. మొత్తం ఓటర్లు వచ్చేప్పటికి సంఖ్యాపరంగా పురుషులు 8,56,985 మంది, స్త్రీలు 9,13,929 మంది, ట్రాన్స్జెండర్స్ 191 మంది. మొత్తం ఓటర్లు గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో 17,71,105 మంది ఉన్నారు. రాజకీయంగాను సామాజికంగాను గుంటూరు ముఖ చిత్రం చాలా భిన్నమైనది. కొత్త రఘురామయ్య గారు 5 సార్లు ఇక్కడి నుంచి గెలిచారు. ప్రొఫెసర్ ఎన్జి రంగా 3 సార్లు, రాయపాటి సాంబశివరావు గారు 4 సార్లు గెలిచారు. కాంగ్రెస్ 12 సార్లు, తెలుగుదేశం 4 సార్లు గెలిచింది. అండ్ ఒకసారి బ్రాహ్మణ, ఒకసారి ముస్లిం, మిగిలిన 15 సార్లు కమ్మవారు గెలిచారు. మొదటిసారి ప్రొఫెసర్ ఎన్జి రంగా మీద గెలిచింది ఎస్విఎల్ నరసింహం గారని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది, సీనియర్ న్యాయవాది, అప్పట్లో హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాది. ఆ తర్వాత మళ్ళీ వారు కంటెస్ట్ చేయలేదు. తర్వాత రంగా గారు 3 సార్లు, కొత్త రఘురామయ్య గారు, ఇక్కడ వారి గురించి చెప్పాలి. కొత్త రఘురామయ్య గారు ఆయన కేంద్ర మంత్రిగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే టొబాకో బోర్డుని గుంటూరుకు తీసుకొచ్చారు. అది ఆయన సాధించిన ఘన విజయం. ఒక రకంగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అప్పట్లో రిచ్ కాంట్రిబ్యూషన్ ఉండేది అప్పుడు ఎంపీలు. సరే, 91లో కాంగ్రెస్ దిగ్గజం ఎన్జి రంగాన్ని ఓడించిన లాల్జాన్ బాషా. ఈ లాల్జాన్ బాషా గారి గురించి కూడా ఇక్కడ ప్రస్తావన చేయాల్సి ఉంటుంది. లాల్జాన్ బాషా గారిది వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం. ఎక్కువగా వాళ్ళది ఈ పూల వ్యాపారం చేసేవాళ్ళు అండ్ టొబాకో ఎక్స్పోర్ట్లో కూడా ఉండేవారు. అండ్ వారి తాతగారు మహమ్మద్ అలీ జిన్నా పేరుతోటి గుంటూరులో ఒక టవర్ నిర్మించారు. అది ఎన్టీ రామారావు గారి దృష్టికి ఆయన యువకుడిగా ఉన్నప్పుడు ఒకసారి తీసుకెళ్తే అది గుర్తు పెట్టుకొని ఆయన్ని పిలిపించి మరీ టికెట్ ఆఫర్ చేశారు వాస్తవంగా. అప్పుడు అట్లా లాల్జాన్ బాషా ఎంట్రీ అనేది గుంటూరులో జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా ఆయన దుర్మరణం పాలయ్యారు. తర్వాత వారి తమ్ముడు జియావుద్దీన్ అక్కడి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా తెలుగుదేశం నుంచి గెలిచారు. తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్ళారు. సరే, గత 2 ఎన్నికల్లో గల్లా జయదేవ్ టీడీపీ నుంచి ఇక్కడి నుంచి గెలిచారు. 2014 ఫలితాలు చూస్తే గల్లా జయదేవ్ 6,17,000 ఓట్లు, అంటే 40% ఓట్లు తెచ్చుకున్నారు. వల్లభనేని బాలశౌరి వైసీపీ అభ్యర్థిగా ఆయన తెచ్చుకుంది 5,41,000, 32%, అంటే 8%, 32%. సరే, మెజారిటీ కనుక చూస్తే 69,222 ఓట్ల మెజారిటీతోటి గల్లా జయదేవ్ అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు 5.56% ఓట్ల తేడాతోటి. 2019 ఫలితాల్లో మళ్ళీ గల్లా జయదేవే గెలిచారు టీడీపీ అభ్యర్థి 5,87,918, అంటే 43.50% ఓట్ల సెక్యూర్ చేసుకున్నారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు 5,83,713 వైసీపీ అభ్యర్థి, అంటే 43.19%. అది చాలా నారో మార్జిన్ తోటి వాస్తవంగా గల్లా జయదేవ్ గెలిచింది. 4,205 ఓట్లు పార్లమెంట్లో, అంటే అది చాలా తక్కువ మార్జిన్ కింద, 0.31% కింద అనమాట. ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్లో సిట్టింగ్ల గురించి చెప్పాల్సి వస్తే ఈమె గురించి చాలా ప్రముఖంగా చెప్పుకోవాలి. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, డాక్టర్ ఆమె, తాడికొండ నుంచి గెలిచారు. సరే, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వివాదం ఎదుర్కొని పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి, ఈయన కూడా వైసీపీ నుంచి గెలిచారు. రెండోసారి ఆయన గెలుపు మంగళగిరి సెగ్మెంట్ నుంచి. నారా లోకేష్ మీద గెలిచారు. మొదటిసారి 12 ఓట్ల తేడా గెలిచారు 2014లో గెలిచినప్పుడు. కిలారి రోసయ్య గారు పొన్నూరు నుంచి, ఉమారెడ్డి వెంకటేశ్వర గారి అల్లుడు. అనాబత్తుని శివకుమార్ తెనాలి నియోజకవర్గం నుంచి, 4 కూడా వైసీపీ నుంచే గెలిచారు. సరే, ఆమె తర్వాత బహిష్కరణకు గురయ్యారు. తర్వాత ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరిత, మాజీ హోంమంత్రి. మహమ్మద్ ముస్తఫా షేక్, గుంటూరు ఈస్ట్. ముస్తఫా గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. ముస్తఫా రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా గుంటూరు నియోజకవర్గంలో ఎండాకాలం వచ్చిందంటే గుంటూరు ఈస్ట్లో శివారు కాలనీలకి మంచినీళ్ళు అందించే దాతగా ఆయనకి మంచి పేరుంది. ఎవరు ఫోన్ కాల్ చేసినా సరే తక్షణం మ్యాక్సిమం 2-3 అవర్స్ గ్యాప్లో మంచినీళ్ళ ట్యాంకులు పంపించేవాడు. ఈ రోజుకి ఆయన సర్వీస్ యాక్టివిటీలో ఉన్నాడు. ప్రస్తుతం వారి కుమార్తె అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు.
మద్దాలి గిరిధర్రావు గుంటూరు వెస్ట్ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచి తర్వాత వైసీపీకి ఫిరాయించారు వెలంపల్లి శ్రీనివాసరావు ప్రోద్బలంతో. సరే, మొత్తం గుంటూరులో ఉన్న 7 సెగ్మెంట్స్లో ఒకటి మాత్రమే తెలుగుదేశం గెలుచుకుంది. అది ఆయన కూడా వైసీపీలోకి షిఫ్ట్ అయిన తర్వాత ప్రస్తుతం తెలుగుదేశం 0 అంటే సిట్టింగ్స్కి వచ్చేప్పటికి 0 అనే చెప్పాలి. వైఎస్ఆర్సీపీ 7కి 6 తెచ్చుకొని మద్దాలి గిరిని కలుపుకొని మళ్ళీ 7 తోటి అది సరి సమానం చేసుకోగలిగింది. ప్రస్తుత పోటీ వచ్చేప్పటికి కిలారి వెంకట రోసయ్య పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన గుంటూరు ఎంపీగా బరిలో ఉన్నారు వైసీపీ నుంచి. పెమ్మసాని చంద్రశేఖర్ బురిపాలెం, నటశేఖర్ కృష్ణ స్వస్థలం తెనాలి దగ్గర బురిపాలెం. అయితే ఆయన ఎన్ఆర్ఐ యుఎస్కి వెళ్ళిన తర్వాత అకాడమిక్గా బాగా రిచ్ కంట్రిబ్యూషన్ ఆయన చేయగలిగారు. కానీ వీరి స్వస్థలం బురిపాలెం అయినప్పటికీ నర్సరావుపేటలో స్థిరపడింది వీరి కుటుంబం, వీరి తల్లిదండ్రులు. సో ఆయన ఇక ప్రస్తుత పోటీ గురించి మనం మాట్లాడుతున్నాం. పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమారెడ్డి అల్లుడు ఇందాకే చెప్పుకున్నట్టు 7/6 సెగ్మెంట్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండటం ఒక బలం అయితే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల అండ తనకు ఉంటుందని ఆయన భావిస్తున్నారు. నెక్స్ట్ 2.5 లక్షల కాపు ఓట్లు ఉన్న ఒక్క సెగ్మెంట్ కూడా టీడీపీ ఇవ్వకపోవటం అనేది ఈయనకి అడ్వాంటేజ్ అవ్వచ్చు. టీడీపీ అభ్యర్థి ప్రచారాన్ని ఎదుర్కోవడానికి తగిన వనరుల లేమి మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. ఇక పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ చాలా కాలంగా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాగా వాడేసుకొని తనని తాను మార్కెట్ చేసుకోవటంలో మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. ధనబలం ఇప్పటికే ప్రచారంలో ముందంజ. స్వల్ప మెజారిటీతో గెలిచిన సిట్టింగ్ ఎంపీ టీడీపీ కావటం కొంచెం అనుకూలం. అంటే గల్లాజేదే ఎంత అనుకూలమో అంత ప్రతికూలం కూడా. ఎందుకంటే గుంటూరు పార్లమెంట్ పరిధిలో ప్రజలకు ఒక ఇంప్రెషన్ పడిపోయింది. పారాషూట్లు ఎన్ఆర్ఐలు దిగినా వీళ్ళు సంవత్సరానికి 2 నెలలు కూడా అందుబాటులో ఉండరు, ప్రయోజనం ఉండదనేది ఫిక్స్ అయిపోయి ఉన్నారు. దాన్ని ఏమన్నా ఆయన మార్చగలిగి నేను గుంటూరు వాసులకు అందుబాటులో ఉంటానని ఏమన్నా నమ్మకం కలిగిస్తే ఈయనకు అడ్వాంటేజెస్ ఉంటాయి. సరే, 7/1 మాత్రమే టీడీపీ ఎమ్మెల్యే అయి ఉండటం ఈయనకు మైనస్. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మనసులు చొరగొనటం ప్రధాన సమస్య. సో ఇది మన గుంటూరు పార్లమెంటుకు సంబంధించిన సమగ్ర చిత్రం.